ఈ వీడియోలో మనం యాక్చువల్గా మన వెబ్సైట్లో కూడా కంటెంట్ పెడుతున్నాం. చాలామంది ఏం చేస్తారంటే ఆ కంటెంట్ని కాపీ చేసుకుని వాళ్ళ నోట్ ప్యాడ్లో కానీ వాళ్ళ సైట్లో కానీ పేస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో అందుకని మనం వాళ్ళు కాపీ చేసుకునే ఆప్షన్ని మనం డీయాక్టివేట్ చేయొచ్చు. అంటే ఇక్కడ చూడండి, ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ ఉంది, దీన్ని నేను కాపీ చేయాలనుకుంటున్నాను. జస్ట్ మౌస్ తోటి సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకుని నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకుంటా, లేకపోతే నా సైట్లో పేస్ట్ చేసుకుంటా. సో నాకు ఇప్పుడు ఏం కావాలి అంటే ఈ మౌస్ ఈ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ప్లస్ రైట్ క్లిక్ ఆప్షన్ కంప్లీట్గా డిజేబుల్ చేయాలనుకుంటున్నాను. సో దాని పర్పస్ మనకి కొన్ని ప్లగ్గిన్స్ ఉన్నాయి. దానికన్నా ముందు నేను ఒక కొత్త పోస్ట్ క్రియేట్ చేస్తున్నాను. న్యూ పోస్ట్, మై వాల్యుబుల్ కంటెంట్ అని ఒక పోస్ట్ కంటెంట్ ఒక పోస్ట్ క్రియేట్ చేస్తున్నాను. సో దీనికోసం యాక్చువల్గా టెక్స్ట్ ఇక్కడ టైప్ చేయాలనుకుంటున్నాను. అలా కాకుండా మనకి లోరం LIPSUM అని ఒక సైట్ ఉంది. అందులోకి వెళ్ళి మీరు ఎంత టెక్స్ట్ కావాలంటే అంత టెక్స్ట్ ఆటోమేటిక్గా జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, నాకు 7 పారాగ్రాఫ్స్ కావాలి. జనరేట్ లోరం ఇప్సమ్. యాక్చువల్గా ఇలా మీరు కంటెంట్ని క్రియేట్ చేసుకుని పెట్టద్దు, మీరు ఓన్ కంటెంట్ రాయండి. సో ఈ కంటెంట్ని తీసుకొచ్చి నా పోస్ట్లో పెట్టుకున్నాను. ఓకే, విజువల్. సో పబ్లిష్ చేస్తున్నాను పోస్ట్. చూడండి, నేను చాలా కష్టపడి క్రియేట్ చేశాను కదా ఈ కంటెంట్ని. సో ఇంకొకరికి ఎవరికో ఆ కంటెంట్ నచ్చింది అనుకుందాం, వాడు ఏం చేస్తాడు, జస్ట్ సింపుల్గా కాపీ చేసుకుని వాడి సైట్లో పోస్ట్ చేసుకుంటాడు. సో దీన్ని మనం డిజేబుల్ చేయాలని చెప్తున్నాను. దాని పర్పస్ మనకు ప్లగ్ఇన్ ఏంది, WP-కంటెంట్ కాపీరైట్ ప్రొటెక్షన్ అనే ఒక ప్లగ్ఇన్ ఉంది. సో మీరు ప్లగ్ఇన్ని మాన్యువల్గా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే యాడ్ న్యూ కొట్టుకుని, లేకపోతే యాడ్ న్యూ కొట్టి ఇక్కడ సెట్ చేసుకుంటే ఆ ప్లగ్ఇన్ కనపడుతుంది, WP-కాపీరైట్-ప్రొటెక్షన్ అని. సో దాన్ని మీ సిస్టంలోకి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాక్టివేట్ అని అడిగితే యాక్టివేట్ చేయండి. సో నేను ఇక్కడ యాక్టివేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, మై వాల్యుబుల్ కంటెంట్ పోస్ట్. ఇప్పుడు నేను కాపీ చేయాలని ట్రై చేస్తున్నాను, కాపీ కావట్లేదు, ప్లస్ రైట్ క్లిక్ కూడా పని చేయట్లేదు. ఓకేనా, ఈ విధంగా మనం మన టెక్స్ట్ని ప్రొటెక్ట్ చేసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్.